ప్రైజ్ లాడండి. మరి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభుకి కోట్లాది స్థుతులు. ఉదయకాలంనే మరి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనము నేర్చుకుందామండి. ఈరోజు నేను అథారిటీ అండ్ పవర్ గురించి కొన్ని మాటలు చూపించాలని ఆశపడుతున్నాను. అథారిటీ అధికారము, పవర్ శక్తి. ఇవి ఒక భక్తుడు వచ్చి అంటాడు కదా, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఇట్లా అంటాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము దయచేయమని. మాథ్యూ 28వ అధ్యాయంలో 18-19 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి చూద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయరి. చూడండి, ఆయన తండ్రిని అడుగుతున్నారు ఏమని? భూమి మీదను తండ్రి చెప్తున్నారు, భూమి మీదను మరి పరలోకమందును సర్వాధికారం ఇస్తున్నాను అని తన ప్రియకుమారునికి చెప్తూ పంపిస్తున్నాడు. అధికారం అండి. అధికారం లేదే ఆ పవర్ అనేది ఉండదు. ఒకానొకప్పుడు ఒక జియోలాజికల్ ఆఫీసరు, ఆయన ఒక మంచి పొజిషన్లో ఉండి ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళి, మీ ఫీల్డ్లో ఉన్నటువంటి సాయిల్ సర్వే చేయాలి, టెస్టింగ్ చేయాలి, ఇదిగో నాకు అథారిటీ ఇచ్చారు గవర్నమెంట్, ఈ అథారిటీని బట్టి నేను వచ్చాను ఇక్కడ కొన్ని రీడింగ్స్ తీసుకోవాలని ఆ ఫార్మర్ని అడిగినప్పుడు, అయ్యా మీ అథారిటీ మీరు ఇచ్చింది కరెక్టే, కానీ ఇప్పుడు హార్వెస్ట్ సీజను, ఇప్పుడు ఫీల్డ్లో దిగితే మరి నాకు పంట నష్టం అవుతుందని అంటే, ఆయన కాదండి, ఈరోజే ఇప్పుడే మేము నా అథారిటీతో వచ్చాను నేను, సో నేను ఐ హ్యావ్ టు టేక్ ద రీడింగ్స్ అని అంటారు. అప్పుడు సరే బాబు మీ ఇష్టం అంటే ఆ జియోలాజికల్ ఆఫీసర్ ఫీల్డ్లోకి వెళ్ళి టెస్టింగ్ కోసం దిగి ఆయన పని ఆయన ఎక్విప్మెంట్ అంతా పెట్టుకుని సరి చేసుకుంటూ ఉంటే, ఒక పక్క నుంచి పెద్ద సౌండ్ చేస్తూ ఒక పోట్ల గిత్త పరిగెత్తుకుని వచ్చేసి ఆయన మీదకి పడవటానికి వచ్చినప్పుడు, ఆ జియోలాజికల్ ఆఫీసర్ పరిగెత్తుకుంటా ఎక్కడికి వెళ్తారు? ఫార్మర్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ మీ, సేవ్ మీ అని బ్రతిమలాడతాడు. బ్రతిమలాడినప్పుడు, అయ్యా నేనేం చేస్తాను, నీకు అధికారం ఉంది కదా, నీ అథారిటీ ఇచ్చారు కదా, నీ అథారిటీ చూపించు మరి ఆ గిత్తకి అయిపోద్దామంటాడు. ఎట్లా ఉంటుందంటే, ఒక్కోసారి అధికారం ఉంటే ఆ శక్తి కింద ఆగలేము, శక్తి ఉంటే అధికారం లేకపోతే. కానీ సర్వాధికారమును శక్తిని ఉన్నటువంటి సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయినట్టు యేసుక్రీస్తు వారే, ఆయనకే ఉన్నదండి. చూడండి, మనం ఏదో చేయాలనుకుంటాం కానీ చేయలేము. ఆ సర్వాధికారం ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి వస్తుంది. ఇంకొకటి చూస్తాం రండి, ముందుకెళ్తే లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే, ఆ 70 మంది శిష్యులు ఈ 12 మంది కాదండి, ఆయనకి అనేక మంది శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు వారికి సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. చూడండి, ఆయన అధికారం ఇస్తే నేను జరుగుతాయండి. ఈ రోజుల్లో కూడా చూస్తాం, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చాలామంది స్వస్థత ప్రార్థన చేస్తారు. ఆయన నామంలో సర్వము జరుగుతాయి. అట్టి అధికారము యోమటే ఈ శిష్యులందరూ కూడా వాళ్ళు అద్భుత కార్యాలు చేస్తారు. ఆయన చేసిందే కాదు, శిష్యులు కూడా ఎవరి నుంచి వచ్చిందే అధికారం అంటే సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు నుండే వచ్చింది. అట్టి పవరు మరి ఊరికే రాదు. దయాలు వదలగొడతాం, కుంటివాళ్ళు నడిపిస్తాం, తేళ్ళు పాములను మరి లయం చేయటం, ఇవన్నీ చేయాలంటే
ముందు మనకి అథారిటీ రావాలి. యేసుక్రీస్తు వారికి కూడాను పరమ తండ్రి, పరలోకపు తండ్రి అథారిటీ ఇస్తాడు. భూమి మీదను పరలోకమందు నీకు అధికారం ఇస్తున్నాడు. వెళ్ళు, నువ్వేది అంటే అది జరుగుతుందని ఆయనకి మరి చలవిస్తాడు. చూడండి, మనకు చెప్తారు కదా, కత్తి ముందా కలము ముందా అని. అట్లా అధికారం ముందా పవర్ ముందంటే చూడండి, మనకి చెప్పలేము. ఒక్కొక్కసారి ఒక మటన్ షాప్లో కలం తీసుకెళ్ళి కట్ చేయాలంటే కట్ చేయగలమా? అక్కడ కత్తి అవసరం. ఒక పరీక్ష హాల్లో మరి పరీక్ష రాయాలంటే అక్కడ కత్తి అవసరం ఉండదు. కత్తి తీసుకెళ్ళి నేను ఎగ్జామ్ రాస్తానంటే ఎట్లా? అక్కడ కలమే అవసరం. ఎందుకంటే అధికారం ఉండబట్టే ఏదైనా చేస్తాం. మనకి అందరికీ తెలిసిందే, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టారు. ఏ అధికారం? మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనలో బలహీనతలు ఒకటి రెండు తీసుకుని ఆ అధికారాన్ని ఉపయోగించి ఆయన్ని జైల్లో పెట్టారు. ఇంకా కొంతమందిని కూడా జైల్లో పెట్టారు. ఆ అధికారం కోసం ఒక్కొక్కళ్ళు ఆ కుర్చీ కోసం పాకులాడతారు. కానీ బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి 1, 2 కాదండి, ఏంటండి, ఆదికాండం నుంచి చూస్తే ఆదికాండము 41వ అధ్యాయం, ఆదికాండము చూస్తే ఆయనకు కూడాను ఎక్కడండి, ఫరో వద్ద యోసేపు గారు మరి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారు. ఆయనకి ఫరో గారికి బంగారం ఉంగరం తొడిగి బంగారం గొలుసు చేసి సన్ననారపు బట్టలు కట్టేసి ఆయన్ని ప్రధానమంత్రిగా చేస్తాడు. ఎక్కడండి, గోతులో పడవేయబడి బానిసగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఆదికాండం 41వ అధ్యాయము 38, 39 వచనాలు చూడండి. ఫరో అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని, ఎవరండి, దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని నేను ఫరోనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ యొక్క ఘనత, ఆ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఫరో నోటికి? మరియు ఫరో దేవుడిదంతయు నీకు తెలియపరిచిన గనక నీవలే వివేక జ్ఞానములు గల వాళ్ళు ఎవరునూ లేరు. వివేక జ్ఞానములు ఎక్కడి నుంచి వస్తాయండి? సర్వాధికారి నుంచే. ఆయనను నిష్ఠగా ఉండి మరి అనుదినము ఆరాధించమంటే బానిసగా ఉన్నటువంటి ఆయనకి ఆ కళ యొక్క భావము చెప్పేటువంటి వివేచ జ్ఞానము, సుబుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని నుంచే వచ్చింది. అది చెప్పమంటే అప్పుడు ఏమవుతాడు ఆయన? మరి ఆ యొక్క దేశం అంతటి, ఈజిప్ట్ అంతటికి మరి ప్రధానమంత్రి అవుతాడు. అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రవర్త యొక్క కూతుర్ని మరి ఆయన 2వ రథం మీద పెట్టి ఊరేగిస్తాడు. అంతటి అధికారము, శక్తి ఎవరి ద్వారా వచ్చిందంటే సర్వశక్తుడైనటువంటి ప్రభు నుండి వచ్చింది. మనం ప్రభుతో అంటిపెట్టుకుని ఉంటే ఆయన సర్వాధికారం, మనకు పొజిషన్ మార్చేస్తాడు, మన యొక్క స్టేటస్ని మార్చేస్తాడు. నేను డిఆర్డిఎల్లో డైరెక్టర్గా చేస్తున్నప్పుడు కరోనా టైంలో మరి కొంతమందికి ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. మరి సీనియర్ అధికారులందరికీ కంపల్సరీగా ఢిల్లీలో మీటింగ్ జరుగుతుందంటే దానికి గూగుల్ మీట్లో అటెండ్ అవ్వాలి. సో మేము వెళ్ళటానికి మాకు ఒక అథారిటీ ఇచ్చారు, లెటరు. ఎందుకంటే ఈ ఆఫీసరు ఏ టైంలో అయినా ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. సో ఇట్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ అర్జెంట్ డ్యూటీ అని చెప్పేసి మాకు ఒక పాస్ లాంటి ఇచ్చారు. మరి నేను కారులో వెళ్తున్నప్పుడు పోలీసులు ఆపేవాడు. వాళ్ళు ఆపటానికి వాళ్ళకి పవర్ ఉంది, చేయి చూపించి ఆపేవాళ్ళు, వెళ్ళకూడదు సార్ కరోనా టైం అని. కానీ నా అథారిటీ లెటర్ చూపించినప్పుడు వాళ్ళు ఏం చేయలేక వాళ్ళని ఇచ్చేవాళ్ళు. చూడండి, మనకి అథారిటీ కావాలి. అట్లాగే అథారిటీ మాకు మనుషులకైతే ఎంతకాలం ఉండదు, కానీ దేవుని బిడ్డలకు దేవుని నుంచి వచ్చిన అథారిటీ అయితే దాని ద్వారాగా ఎన్నో మహత్తర కార్యాలు మోషే గారు చేయలేదండి. మోషే గారు ఏమంటారు? నేను నత్తివాడిని, నేను మాట్లాడలేను, నోటి మాలిన్యం గలవాడిని, నేను అక్కడికి వెళ్ళి ఈజిప్ట్ రాజు దగ్గర మరి ఎట్లా చెప్పగలనంటే అప్పుడు అంటాడు ఆయన, నీకు నేను తోడుగా ఉంటాను, నీకు నేను తోడుగా ఉండి. నిర్గమాకాండము 4వ అధ్యాయం 12 వచనం చూడమ్మా. దేవుడు
కాబట్టి వెళ్ళుము, కాబట్టి వెళ్ళుము. నేను నీ నోటికి తోడైండి, ఎవరికి ఉంటారండి? దేవుడే తోడై ఉంటారంట. నీవు ఏమి పలకవలసినది నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని నీకు బోధించదనని అతనితో చెప్పాను. దేవుడే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళము, నీకు ఆ అథారిటీ ఇస్తున్నాను, నీకు ఆ శక్తి ఇస్తున్నాను. నువ్వు కర్ర పట్టుకుంటే పాము అవుతుంది, కింద ఇస్తే మరి కర్ర అవుతుంది. నువ్వు ఏం మాట్లాడితే అది జరుగుతుంది. నీళ్లను రక్తంగా మార్చగలవు, నీకు ఆ అథారిటీ ఇస్తున్నాను. ఎర్ర సముద్రం కొడితే పాయలుగా విడిపోయి 6 నెలలు అవుతుందని, బండను కొడితే నీళ్ళు వస్తాయని, ఈ మోషేకి ఇలాంటి అధికారము, ఇలాంటి శక్తి ఎవరిచ్చారండి? సర్వాధికారి పరిశుద్ధుడైనటువంటి పరలోకపు తండ్రి డైరెక్ట్గా మాట్లాడతాను. మోషేతో మాట్లాడాడు, దానియేలుతో మాట్లాడి, యేషూతో మాట్లాడి, ఎంతమందితోనండి ఆయన మాట్లాడి ఆయన ప్రియబిడ్డలకు ఎనలేని అథారిటీ, పవర్, వాళ్ళు ఎన్నో మహత్కార్యాలు చేశారు. అట్లాగే డానియల్ గారు కూడా ఎంతమంది అండి? 120 మంది ఆఫీసర్లకు పైన ప్రముఖమైన 3 ఆఫీసర్ల పైన ప్రముఖుడుగా అధిపతిగా ఉంటాడు డానియల్గా నియమించబడతాడు ఆ రాజు. ఎందుకు? ఈయన కూడాను అతి శ్రేష్టమైన బుద్ధి జ్ఞానం ఉండబట్టే. ఆ బుద్ధి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుండి వస్తుంది. ఆ యొక్క మరి ఒకటి కాదండి, 3 తరాలకి ఐశ్వర్యేషు ఎవరండి? ఆ రాజులు నెబుకద్నెజరు, దర్యావేషు, కొర్యాషు, ఈ రాజులు కాలం అంతటిలోనైనా ప్రధానమంత్రిగా ఉంటాడు. ఎవరు? ఒక బానిసగా తీసుకెళ్ళి బబులోనులో ఉంచినటువంటి దానియేలు గారు. ఒకసారి చూద్దాం రండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం రండి. దానియేలు గ్రంథము. మరి చూడండి, ఆ రాజులు కూడా అప్పుడు దైవం ఉండబట్టే వాళ్ళు వీళ్ళ మీద నమ్మకం ఉంది. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమాయను. చూడండి, ఆ అధికారులందరిపైన 3వ వచనం కూడా చూడమ్మా. వారిపైన 3 ప్రధానులుగా నియమించాను. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. మన ముఖ్యమైన వాడు. మనం ఎవరమండి? తలలుగా ఎంచబడతాం, తోకలుగా కాదండి. క్రిస్టియన్స్ అంటే అందరూ ఇదిగా అనుకుంటారు, కానీ క్రైస్తవులకి ఒక్కటే నిరీక్షణ ఉంటుంది, చనిపోతే దేవుని వద్దకు వెళ్తారు, మిగతా వాళ్ళకు ఉండదు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఎవరండి? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అతి శ్రేష్టమైన బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందండి? బుద్ధి జ్ఞానములను పరమ తండ్రి నుంచి వస్తాయి. సర్వసంపదలు ఆయన నుంచే వస్తాయి. అతి బుద్ధి గలవాడు కాదు, అతి శ్రేష్టమైన కంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. కాబట్టి ఆయనకి ఆ కళల యొక్క మరము చెప్పగలుగుతాడు. ఆ రాజుని మరి సంతోషపెడతారు. కాబట్టి రాజు ఆయన, వాళ్ళ తండ్రి, వాళ్ళ తాతలు కూడా ఆయన్ని ఆ యొక్క ప్రదేశానికి ప్రధానమంత్రిగా ఉంచుతారు, ముఖ్యుడిగా ఉంటాడు. అలాంటి ధన్యత మరి ఎవరికి వస్తుందండి? చూడండి, అదే 2వ రాజులు 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 2వ రాజులు 2వ అధ్యాయము 8-9 వచనాల్లో కూడా మరి చెప్పబడి ఉంటుంది. ఎవరి గురించి అండి? ఏలియా తన దుప్పటి తీసుకుని మరి ఆ నదిని కొడితే 2 పాయలుగా విడిపోయి 6 నెలలు అవుతుంది. 2వ రాజులు 2వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. 2వ రాజులు. అంతటా ఏలియా తన దుప్పటి తీసి మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయాను గనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయారు. చూడండి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇంకదే 13వ వచనం చూడమ్మా. 13-14లో కూడా మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని, ఎవరండి? ఎలీషా గారు తీసుకుని యోర్దాను ఒడ్డుకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడా నేను
అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచాను. చూడండి ఎట్లా వచ్చిందండి అది. దుప్పటి ఏంటి, నీటి మీద కుడితే విడిపోవటం ఏంటి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ద ఆల్మైటీ పవర్. సర్వాధికారి ఇచ్చాడు అది. ఒక దుప్పటితో కొడతాం ఏంటండి, అది విడిపోవటం ఏంటి? వాట్ ఏ మెరకల్. ఎన్ని చేస్తారు, ఎన్నో. ఈ డబల్ పోర్షన్ నాకు కావాలని ఆయన్ని అంటిపెట్టుకున్నా, వెళ్ళిపోమన్నా సరే, నీ జీవము గల దేవుని తోడు, నీ తోడు నేను వెళ్ళనంటాడు ఎలీషా. ఆ దుప్పటి నాకు ఈయన ఏం కోరుకుంటాడు? ఎవరైతే ఏమి కావాలని అంటే ఏవో కోరుకుంటారు. నేను వెళ్ళిపోతున్నాను, ఆరోహణం అవుతున్నాను, దేవుని దగ్గరికి వెళ్తున్నావు అంటే నీకేం కావాలంటే నీ దుప్పటి నాకు ఇయ్యా అంటాడు. ఆనాడు యేసుక్రీస్తు వారి చెంగు ముట్టింది ఒక స్త్రీ, ఆ అమ్మ స్వస్థపరచబడింది. ఈనాడు దుప్పటి కూడా చూడండి, దేవుడు అధికారం ఇస్తే కర్రలో ఆ యొక్క పవర్ వస్తుంది, ఈ దుప్పటిలో ఆ పవర్ వస్తుంది, ఆ శక్తి. చూడండి ఎన్ని అద్భుతాలు చూస్తే మన బైబిల్లో అనేకమైన అద్భుతాలు. సొలొమోన్ గారు చేసిన ప్రేయర్కి దేవుడు సంతోషించేసి దీర్ఘాయువును, ఐశ్వర్యమును, శత్రువుల ప్రాణమును అడుగుతాడేమని అనుకుంటాడు. ఆయన న్యాయము గ్రహించుటకు నాకు వివేకము అని అడిగినప్పుడు ఆయన ఎంతో ఆశ్చర్యపడిపోయి వివేకంతో పాటు ఏమిస్తాడండి, ఐశ్వర్యం కూడా ఇస్తాడు. ఒకసారి వస్తారా, మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజులు 3వ అధ్యాయము, మొదటి రాజులు, 1 Kings 3rd chapter 10 నుంచి చూద్దాం కొన్ని వచనాలు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలము. సంతోషపడ్డాడు ప్రభు. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. చూడండి ఎలాంటి ఆశీర్వాదం అండి, ఎలాంటి అధికారం, ఎలాంటి పవర్. ఆయన ఒక్కొక్కసారి ఆయన జడ్జిమెంట్లు చూస్తే ఎలా ఉంటాయండి, అద్భుతం. ఆయన జీవిత మరి సత్యాలని కూడా ప్రసంగి గ్రంథంలో చక్కగానో వివరిస్తారు. యూత్ మీరు జాగ్రత్తగా ఉండండి, యవనస్తులారా మీరు జాగ్రత్తగా ఉండండి. దేవునికి మనం ఇష్టలుగా ఉంటే, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే ఆయన ఆశీర్వాదములు మెండు, మనం అడిగిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు. ఆయన ఎవరైనా ఏమంటే అడుగుతాడు, నా శత్రువులు పలానా శత్రువులు ఉన్నారు, ఆయన ప్రాణం కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, దీర్ఘాయుషు కావాలంటే ఆయన ఏం అడగలేదు. అయ్యా నీ జనులను పరిపాలించుటకు, న్యాయం ఏదో గ్రహించుటకు వివేకము అనుగ్రహించమంటాడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగక అడిగపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. చూడు అవన్నీ ఇస్తున్నాడు ఆయన. అందువలన నీ దినములన్నింటను రాజులలో నీ వంటి వాడు ఒకడును ఉండడు. చూడండి ఎవ్వడు లేడు. నా బిఫోర్ ఆఫ్టర్ నో వన్ విల్ బి దేర్. వాస్ ఏ గ్రేట్ కింగ్. దేవుని యొక్క అథారిటీ పవర్ కావాలంటే ముందు మనల్ని, మాకు అధికారి ఉంటాడు, మా పైన ఇంకొక అధికారి ఉంటాడు. ప్రతి ఒక్కరికి వాళ్ళ పైన ఇంకొక అధికారి ఉంటాడు, ఆ పైన ఇంకొక అధికారి. ఏ అధికారిని వాళ్ళ పవరు లిమిట్స్ దాటి ఉండకూడదు. మనకు తెలుసు కదా, గోవాలో ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ చీఫ్ మినిస్టర్ కావాలంటే బీజేపీకి, అపోజిషన్ పార్టీకి దగ్గర 50% వచ్చింది. కానీ అప్పుడు మోడీ గారు కొంతమంది ఎంపీలని, ఒక్కొక్క ఎంపీకి 100 కోట్లు ఇచ్చి కొనేసేసారు అధికారం కోసం. మరి అదేంది తర్వాత, మరి సర్వాధికారి అయినటువంటి పైన ఉన్నాడు, మరి ఆయన చూడడా, తర్వాత కూడా ఆయన గవర్నమెంట్ నిలబడలేదు.
కొన్నా కానీ. అందుకని ఈ యొక్క అధికారం కోసం, పవర్ కోసం మనం చూస్తాం కదా, మన తెలంగాణలో కూడా చూస్తున్నాం. మంత్రులు అనేక మంది. మరి పవర్ ఎలా ఉంటుందంటే, ఆయన మంత్రి గారు కానివ్వండి, మంత్రి గారి కొడుకు కానివ్వండి, వస్తుంటే రోడ్డు మీద పోలీసు ఆయన నిలబడి చేయెత్తితే మరి ఆపేయాలి అక్కడ. అది ఆయనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి అథారిటీ. అలాగే మన ప్రభు ఆయన బిడ్డలకు ఎలాంటి ఆధిక్యత, ఎలాంటి అధికారం ఇచ్చాడండి. ఇంకా బైబిల్ చూస్తే అనేకమైన ఎగ్జాంపుల్ ఉన్నాయి. అలాగే మనం క్రొత్త నిబంధనలకు వచ్చి చూస్తే మరి అపోస్తుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు రిసీవ్డ్ ద అథారిటీ ఫ్రమ్ ద జీసస్. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 5, 6 వచనాలు చూడము ఒకసారి. అపోస్తుల కార్యాలు. వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్మించను. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలమండలు బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించెను. చూడండి, ఆ ఒక్క మాట సెలవివ్వటానికి ఆ పేతురు గారికి ఆ అథారిటీ ఎక్కడి నుంచి వచ్చిందండి? పేతురు గారు ఎవరు? 3 సార్లు నేను ఎరగనని బొంకినటువంటి శిష్యుడు, ఆయన ప్రియ శిష్యుడు. ఆయన అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నానంటే, అయ్యా ప్రేమిస్తున్నాను. బొంకినటువంటి ఆయనకి ఎంతగా, ఎందుకంటే అబద్ధాలు ఆడాడు, కానీ పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకుని క్షమించమని అడగబట్టి అధికంగా ఆశీర్వదించాడు. ఆయన యేసునామములో. ఎవరండి? ఆయనకి అథారిటీ, నా దగ్గర వెండి బంగారం లేవు కానీ నా దగ్గర ఒకటి ఉంది, యేసునామం ఉంది, దానిలో ప్రార్థన చేసి నీకు ఆజ్ఞాపిస్తున్నానంటే ఎన్నో సంవత్సరాలుగా అక్కడ పడి ఉంటాడు. ఆయన లేచి పరిగెత్తుతూ దేవుని స్తుతిస్తాడు. అలా ఎంతమంది అండి. ఇంకా చూడండి ఒకసారి యాక్ట్స్, అలాగే 14వ అధ్యాయము 7వ వచనం నుంచి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము. లుస్త్రలో బలహీనము అయిన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడండి, ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండివాడు. అతడు పౌలు మాట లాడుట వినెను. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి. చూడండి, వాళ్ళ బుద్ధిలో ఉన్నటువంటి వాళ్ళ హృదయ రహస్యాలు ఎవరు గ్రహిస్తారండి? దేవుని బిడ్డలే. నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. చూడండి, ఒక మాట వదిలితే చాలు, ఎన్ని అద్భుతాలండి. యేసుక్రీస్తు వారు చేసినటువంటి అథారిటీతో చేసినటువంటి అద్భుతాలు రాస్తే మరి ఎన్నో ఈ భూమి మీద ఉన్నటువంటి పేపర్లన్నీ పెట్టిన రాసినా సరిపోనటువంటి అనేక అద్భుతాలు చేశారు ఆయన. అంతేకాకుండా ఆయన వెళుతూ ఆయనకి మరి పౌలు గారు కూడా ఇంకోటి చూస్తే మనము ఆయతక్కని ఆయనటువంటి యువకుడు కిటికీలో ఉండి 3వ అంతస్తు నుండి వాక్యం వింటూ నిద్రపోతూ పడిపోయి చనిపోతాడు. అప్పుడు ఏమవుతుందండి? మరి ఆ పౌలు గారు వచ్చి యేసునామం బట్టి ప్రార్థించినప్పుడు 20వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 9వ వచనంలో ఒకసారి చూడండి. అప్పుడు ఐతికు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం కలిగి జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడాను. తర్వాత అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరును. వారు బ్రతికిన ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ప్రభు బిడ్డలకి విశేషమైన ఆదరణ ఎప్పుడండి? వాళ్ళు నీతి నిష్టగా మరి యేసు మార్గం అనుసరించారు. ఒకప్పుడు పౌలు గారు ఎవరండి?
ఆ? నువ్వెవరు అని అంటే నీవు హింసిస్తున్న యేసునే అంటాడు దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు. అది వద్దులని చూడొద్దు. ఇప్పుడు మరి ఇంకా ముందుకెళ్తే ఎన్నో కార్యాలు అయితే కానీ అట్లా కాకుండా పౌలు గారు 12 మంది మరి మనుషులకు బాప్తిసం ఇస్తూ పరిశుద్ధాత్మ వారిపైకి దిగి వచ్చేలాగా భాషలు మాట్లాడలాగా ఆశీర్వదిస్తాడు. అపోస్తుల కార్యాలు 19 అధ్యాయం ఒకసారి చూడమ్మా. అపోస్తుల కార్యాలు 19 అధ్యాయం 4వ వచనంలో మరి బాప్తిసము ఎప్పుడంటే మారు మనసు పొంది బాప్తిసం. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చుచున్నాడని వానియందు వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు. యేసునందు విశ్వాసం ఎవరినందండి? యేసునందు విశ్వాసం ఉంచున్నాడు. మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చేదనని చెప్పాను. వారు ఆ మాట విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారి భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టారు. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. చాలమ్మా చూడండి, యేసు నామములో వారి తలలపైన చేతులు పెట్టి ప్రార్థన చేస్తే ఏమవుతుందండి? వాళ్ళు భాషలు మాట్లాడగలరు, దయాలను వదలగట్టగలరు, మరి యొక్క సువార్త పంచగలరు. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వస్తుంది. ఈ యొక్క ఏసునామంలో అడిగినందుకు గాను పౌలు ఎలాంటి వాడండి? ఎందుకు పనికిరానటువంటి ఒక రౌడీ లాంటి వాడు. మరి యేసు పాదములు పట్టుకున్నప్పుడు ఎంత సేవ చేశాడు తెలుసు ఆయన. ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి ఎంతమందినో రక్షించి ఎన్నో సంఘాలు కట్టి అంత గొప్ప సేవ చేయగలిగాడు. ఎందుకంటే వెనకాల ఆయనకి యేసు అండగా ఉన్నాడు. ఆయన మరి నీతో ఉంటాడని ఆ పౌలు గారికి ఆ అధికారం ఇస్తాడు, ఆ శక్తి ఇస్తాడు. ఆ శక్తి అధికారం ఉండబట్టే ఆయన అనేకమైనటువంటి పనులు చేస్తారు. మరి ఇంకా పేతురు కూడా మరి ఒకసారి చూద్దామని పేతురు రోగాలు మరి వదలగొట్టేటువంటిది అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 14వ వచనంలో రోగాలు పేతురు గారు నీడపడితే చాలని ఆ ప్రజలందరూ వచ్చేసి మంచాల మీద ఆయన రోగస్తులను పడుకోబెట్టేసి అదిగో పేతురు గారు అటు వెళ్తున్నారు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 14వ వచనం. ఆయన నీడపడితే స్వస్థత పొందుతానని ఎట్టి విశ్వాసం అండి. ప్రజలు వారిని గనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అవును. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని. అతని నీడ ఎవరండి? పేతురు నీడ. దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ శిష్యుడు, ఆ పేతురు యొక్క నీడబడితే చాలని ఎట్టి విశ్వాసం అండి. మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. చూడండి, ఆయన అది ఎంత బిజీ అయిపోయింది. ఒకసారి ప్రార్థన చేస్తే 3,000 మంది రక్షించబడ్డారు. ఆయన నీడపడినా చాలని. ఎవరికి వస్తుందండి ఈ ఆధిక్యత, ఈ అథారిటీ, ఈ పవరు? యేసుని వెంబడించి యేసుని ద్వారా మరి రక్షణ పొంది ఆయన మార్గంలో నడిచినటువంటి వాళ్ళు అనేక మంది అద్భుతాలు చేస్తారు. అనేకమైన 1, 2 కాదండి. ఇలా చూస్తూ వెళితే రోమాపత్రిక 13వ అధ్యాయంలో కొన్ని మంచి మాటలు ఉంటాయి, చూద్దాం. ఇంకెక్కువ సమయం తీసుకోవాలని లేదు నాకు. ఎన్ని అండి? 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో అద్భుతాలు. రోమాపత్రిక 13వ అధ్యాయము 1, 2 వచనాలు ఒకసారి చూడము. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. చూడండి, ఎవరి వలన అండి? దేవుని వల్ల. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. దేవుని అధికారం ఇస్తే దాన్ని వ్యతిరేకిస్తే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క నియమాలను అది ఉల్లంఘించినట్లేనండి. ఎదిరించువాడు తన మీదకి తామే శిక్ష తెచ్చుకోను.
శిక్ష తెచ్చి మాతో బ్యాచ్లో యూపీఎస్సీలో సెలెక్ట్ అయిన వాళ్ళు అధికారం ఇచ్చారని, అధికారం కొంతమంది, నేను చెప్పాను కూడా అంత క్రితం, నాకు సీనియర్ అయినటువంటి వాళ్ళు, నాకు జూనియర్ అయిన ఇద్దరు కూడా మరి శిక్షణ పొందారు, డిస్మిస్ ఫ్రమ్ ద సర్వీస్. డిఫెన్స్లో మరి అంత పెద్ద అధికారం రావాలంటే ఎంత కష్టమో తెలుసు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారానికి, ఆ పై అధికారికి లోబడకుండా అధికారాన్ని ఉల్లంఘించినందుకు వాళ్ళు శిక్షార్హులయ్యారు. అందుకని అధికారం ఉంది కదా అని విర్రవేయకూడదండి. దేవుని పాదములు పట్టుకుని దేవుడిచ్చిన అధికారమును ఎవరి కొరకు? పేదల కొరకు, ప్రజల కొరకు మరి ఉపయోగిస్తే ఎంతో ఆశీర్వాదం. ఇంకాను ఆయన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను దయ్యాల మీదకి శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరిచేటువంటి అధికారం ఇస్తారు. ఒకసారి చూద్దాం రండి. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారే కాదు, ఆయన శిష్యులు కూడా అధికారం ఇస్తారు. మీరు దయ్యాలను వదలగొట్టండి, రోగులను స్వస్థపరచండి అని. లూకాసు వార్త 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూద్దాం. ఆయన తన 12 మంది శిష్యులు, ఆయన యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యాల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరములను వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపాను. చూడండి, ఆయన ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారంటే శిష్యులకి. అంత క్రితం మేము వినేవాళ్ళం ఎక్కడండి, గురుకుల పాఠశాలలో పూర్వకాలంలో కథలు విన్నాం. రాజుల కుమారులైన, మంత్రుల కుమారులైన అక్కడికి వెళ్ళి ఆ యొక్క గురువు దగ్గర ఆయన పాదాలు కడుగుతూ, ఆయన సేవ చేస్తూ, అక్కడే ఉండి, ఆ కుటీరంలో నుండి అక్కడే పడుకుని శిక్షణ పొందాలి. అప్పుడే వాళ్ళు అనేకమైన మర్మాలు నేర్చుకుంటారు. శిష్యులు కూడాను ఆయనతో ఉండి, ఆయన వెంట తిరిగి, ఆయనతో భోంచేస్తూ 12 మంది శిష్యులకి ఎలాంటి ధన్యత వచ్చింది? దయ్యాల మీద వదలగొట్టేటువంటి అధికారం, శక్తి, రోగములను స్వస్థపరిచేటువంటి శక్తి. ఆ అధికారం ఎవరు ఇవ్వగలరు? సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అయినటువంటి మన ప్రభు మాత్రమే ఇవ్వగలడు. అట్టి మరి గొప్ప ధన్యత శిష్యులకు వచ్చిందండి. వారు కూడాను కొంతమంది అర్థసాక్షులు అయ్యారు, ఎన్నో కార్యాలు చేశారు. అందులో ఒక శిష్యుడు తోమా, ఇక్కడికి మన ఇండియా కూడా వచ్చినట్టుగాను ఎన్ని హిస్టారికల్ ఎవిడెన్సెస్. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ఎంత మాట్లాడి. మార్కు 16 చూడము ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో యేసుక్రీస్తు వారి శిష్యులకి అంటారు కదా, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడం. మొన్న ఒకసారి మాటల్లో చెప్తూ ఒకసారి ప్రాణము గొప్పదా, ఇలా ప్రాణం కన్నా గొప్పది ఏదంటే దేవుని వాక్యంలో చూపించాను. దేవుని పరిచర్య చేయుట నా ప్రాణం కన్నా మిన్నైనది అని పౌలు గారు అంటారు. మన ప్రాణం, కొంతమంది ఉంటారు ప్రాణం పోయినా పర్లేదు కానీ దేవుని పరిచయం, సర్వసృష్టికి, సర్వలోకానికి సర్వాధికారి అధికారం ఇస్తున్నాడు. మీరు వెళ్ళి సేవ చేయండి అని. ఎట్టి ధన్యత అండి ఆనాడు, ఆ రోజులలో వాళ్ళకి ఎట్టి ధన్యత. అట్టి ధన్యత మరి మనందరికీ కావాలా? మనందరం దేవుని సన్నిధికి రావాలి. సర్వాధికారి ఎవరండి? మనకు తండ్రి అయి ఉన్నాడు. మనం ఎంత ధన్యులం అంటే మనం ఆయన తండ్రి అని పిలవటానికి అధికారం ఇచ్చాడు. ఒకసారి నేను ఇంకెక్కువ సమయం తీసుకోనండి, ముగిచ్చేస్తాను. మరి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథంలో ఆయన చెప్తారు, ఆయనని వేలాది దూతలు గొప్ప శబ్దముతో, 7వ దూత గొప్ప శబ్దముతో ఆయనని కీర్తిస్తూ, క్రీస్తు రాజ్యము యుగయుగములకు ఏలును కాక, ఆయన సింహాసనం ఎదుట 24 పెద్దలు కూడా ఉంటారు. ఏమంటారు చూడండి, ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15-16 వచనాలు చదువమ్మ.
ఏడవ దూత బోరు ఊదినప్పుడు ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. గొప్ప శబ్దములు పుట్టెను. ఆ ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన. చూడండి, ఎవరి రాజ్యం అండి? అదే ఆయన క్రీస్తు రాజ్యం అయ్యను. ఆయన యుగ యుగముల వరకు ఎక్కడి వరకు అండి? అనేక యుగాలు, యుగ యుగముల వరకు ఏలుచుండును. ఇంకా అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగ నమస్కారం చేసి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా. ఎలాంటి దేవుడండి? వర్తమాన భూతకాలంలో మరి ఉన్నటువంటి దేవా. సర్వాధికారి ఎవరండి? సర్వాధికారి, సర్వసృష్టికి కర్త అయినటువంటి సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారిని పొగుడుతున్నారు. చూడండి, నీవు నీ బలము స్వీకరించి ఎలా ఏలుచున్నాడు? ఆయన బలము మహాబలాజ్యుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వసృష్టిని సృష్టించినటువంటి సర్వాధికారి. ఆయనని పరిశుద్ధుడు అని నిత్యము పొగుడుతున్నాం. ఈ రోజున మనం మాట్లాడగలుగుతున్నామంటే, ఈ రోజున మనం ఇక్కడ చేరామంటే ఇది యొక్క దేవుని ఏర్పాటు. మనం యాక్సిడెంటల్గా కలవలేదు, దేవుని ఏర్పాటు. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి మరి బ్లెస్సింగ్ ఇది. మనం ఆయన నిత్యము ఆయన స్తుతించుటకే మనం బ్రతికి ఉన్నాం, ఆయన ఆరాధించుటకే. ఆయన ఎవరండి? సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. అట్టి సర్వాధికారి పాదములు పట్టుకుని మనం ఉంటే మనకు కూడాను శిష్యులకి ఇచ్చినటువంటి అధికారం, శక్తి ఇస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన వాక్యాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేము కూడా మీ పాదాలు పట్టుకున్నైనా అయా మీకు మార్గములు వెళ్ళుటకు సహాయం చేయండి తండ్రి. విన్నటువంటి వాక్యం ప్రతి హృదయంలో పనిచేయనట్లు సహాయం చేయమని, కొన్ని మాటలు ఆశీర్వదించి దీవించమని యేసునామమున అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. దేవునికి స్తోత్రం.